నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, రాష్ట్ర పండగగా రథసప్తమికి త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయన్నారు. జిల్లాలో ప్రభుత్వ అధీనంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 88 దేవాలయాలు ఉన్నాయని, వాటికి సంబంధించి భూముల వివరాలు సమగ్రంగా తెలియజేయాలని సిబ్బందికి ఆదేశించారు. కొన్ని దేవాలయాలలో సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్న ఆలయాలకు ఫెస్టివల్ చేస్తామన్నారు. దేవాలయాలకు సంబంధించిన భూములు ఆక్రమణలకు గురైతే వాటిని చట్టరీత్యా స్వాధీనం చేసుకుంటామన్నారు. అరసవిల్లి దేవాలయంలో ప్రసాద స్కీమును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించామని, ఆయన సుముఖత వ్యక్తం చేశారని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకూర్మం, అరసవల్లి పుష్కర్ణిల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామన్నారు. ఈ సమావేశంలో అరసవల్లి, శ్రీకూర్మం, ఉమారుద్ర కోటేశ్వరాలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. టెంపుల్స్ 5 lakhs అబోవ్ ఇన్కమ్ తో ఉన్నాయి. అలాగే టోటల్ ఎండోమెంట్ అండర్లో 88 టెంపుల్స్ ఉన్నాయి. దీంట్లో చాలా ల్యాండ్స్ గవర్నమెంట్ అదే టెంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ, అలాగే ఇనామ్ సర్వీసెస్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. కొన్ని దగ్గరలో డిస్ప్యూట్స్ కూడా కొన్ని ఉండడం జరిగింది. దానిపైన కూడా చర్చించాం. అలాగే ప్రతి ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అక్కడ ఏ రోజు ఫెస్టివల్స్ అవుతాయి, ఆ ఫెస్టివల్స్ని మనం ఇంకా హైలైట్ చేసి అక్కడ గ్రామస్తులు కానీ ఆ ఏరియా ఉన్న అందరినీ కలుపుకొని వాళ్ళ భాగస్వామితో దీన్ని ఎలాగ ఇంకా డెవలప్ చేయగలము, అలాగే ప్రతి ఫెస్టివల్ని బాగా చేయడం, అలాగే ఏవైతే ల్యాండ్స్ ఇంకా ఎంక్రోచ్మెంట్స్ అయ్యాయో, ఆక్రమణకు అయ్యాయో వాటి మీద కోర్టు కేసులు ఇంకా ముందుకెళ్ళి వీలైనంత త్వరితగతిన అవి పూర్తి చేసుకొని ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవాలయాలను అన్నింటిని కూడా అభివృద్ధి చేయడానికి అనేది ముఖ్య ఉద్దేశం. అలాగే అరసవల్లి టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని ప్రసాద్ స్కీమ్ కింద మొన్న తయారు చేసాం. దానికి కేంద్ర మంత్రివర్యులు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కూడా అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళంతా ఆధ్వర్యంలో మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చేటప్పుడు రివ్యూ చేయడం జరిగింది. ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి టెంపుల్ డెవలప్ చేయడానికి కోసం అది ఒకటి నిర్ణయం జరిగింది. అలాగే ఏదైతే మనకు రథసప్తమి ఫంక్షన్ ఉందో దాన్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసిన ప్రభుత్వం. త్వరలో ఉత్తర్వులు వెలువడుతున్నాయి. దానికి ఏంటి అనేది ఒక ప్రిలిమినరీ డిస్కషన్ ఒకటి జరిగింది. అలాగే శ్రీకూర్మం, అరసవల్లి 2 టెంపుల్స్కి ఉన్న ట్యాంక్ పుష్కరణలు కూడా ఎలా చేయాలి, సిజిఎఫ్ గ్రాంట్ కింద వచ్చిన 2 కోట్ల రూపాయలు శ్రీకూర్మం, అలాగే 4 కోట్లు అరసవల్లిది, దాన్ని మళ్ళీ రియాక్టివ్ చేసి బాల్య వివాహాలను నిర్మూలించడమే ప్రధాన లక్ష్యమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె వర్చువల్ విధానంలో నిర్వహించిన బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎన్ఐసి నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణాదేవి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్య వివాహ ముక్త్ భారత్ లక్ష్యం కావాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. పిల్లలు ఎదగడానికి, వృద్ధి చెందడానికి సురక్షితమైన వాతావరణం అవసరమన్నారు. దేశవ్యాప్తంగా బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయటంలో భాగంగా కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి చేతుల మీదుగా బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాంపెయిన్ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల నిర్మూలనకు అసాధారణ కృషి చేసిన కొందరు వ్యక్తులతో, బాల్య వివాహాలు ఎదుర్కొని విజయం పొందిన ఎంపిక చేసిన 9 మంది పిల్లలతో వర్చువల్గా వారి అనుభవాలను కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడారు. బాల్య వివాహాలు ఎదుర్కోవటంలో వారి విజయాల గురించి మాట్లాడటానికి ఎంపిక చేసిన 9 మంది పిల్లలలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేట గ్రామానికి చెందిన బుచ్చ రమణమ్మతో మంత్రి వర్చువల్గా మాట్లాడారు. బుచ్చ రమణమ్మ మాట్లాడుతూ, తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనకు 14 సంవత్సరాల వయసులో వివాహం చేశారని, సదరు విషయం సమగ్ర బాలల పరిరక్షణ విభాగం శ్రీకాకుళం వారికి తెలిసి తన తల్లిదండ్రులకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించి వివాహాన్ని రద్దు చేయించారని, ప్రస్తుతం బీటెక్ చదువుతూ
పూర్తి చేసుకుని ఐటీ సొల్యూషన్ కంపెనీ హైదరాబాద్లో జాబ్ చేస్తూ మరెంతో మంది బాలికలకు తన అనుభవాలను పంచుకుంటూ బాల్య వివాహాల నిర్మూలనకు తన వంతు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ హాజరై అందరితో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి బాల్య వివాహాలు దేశంలో ఒక పెద్ద సమస్య, ఈ సమస్యను అధిగమించడానికి అందరి సహకారం అవసరమన్నారు. బాల్య వివాహాల కారణంగా వారి జీవితాల్లో పెను మార్పులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ వర్చువల్ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని శాంతిశ్రీ, పిఓఎం మల్లేశ్వరరావు, పిఓఎల్ నాయుడు, వివిధ కళాశాలల నుంచి విద్యార్థినులు పాల్గొన్నారు. సంకల్పంతోనే విద్యార్థులు చదువుకున్న వయసులో చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవగలరని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను యువతకు వివరించి వారిని చైతన్యపరిచి మాదక ద్రవ్యాలు పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు ప్రతిష్టాత్మకంగా సంకల్పం పేరిట మంగళవారం స్థానిక రాజీవ్ గాంధీ మెడికల్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే సంకల్పం పేరిట మొదటి ప్రాధాన్యతగా గంజాయి నిర్మూలన, మహిళలు, చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులు నియంత్రణ, సైబర్ నేరాలపై అవగాహన, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 24 గంటలు ప్రజలకు సేవ చేసే విభాగాలు పోలీసు, వైద్య వృత్తులని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గుర్తు చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణ అన్నది నేడు సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని అన్నారు. ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో సైతం గంజాయి వినియోగం పెరిగిపోయిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా గంజాయి వాడకం ఎక్కువగా ఉందని తెలిపారు. సరదాకు వాడే మత్తు పదార్థాల వల్ల క్రమేపీ మానసిక పరిపక్వత్వాన్ని కోల్పోయి నేర ప్రవృత్తి వైపు దారి మళ్లిస్తుందని, తద్వారా ఉజ్వలమైన భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. గంజాయి కేసుల్లో నిందితులుగా పట్టుబడితే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని, ఒకవేళ అలవాటు పడిన వారెవరైనా ఉంటే ఎటువంటి సంకోచం లేకుండా డి అడిక్షన్ సెంటర్లో ప్రాథమిక స్థాయిలో చికిత్స పొందితే వాటి నుంచి బయటపడవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. డ్రగ్స్కు బానిసలుగా మారిన యువత వారి అలవాట్లకు సరిపడే డబ్బులు లేక చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి నేరస్తులుగా మారుతున్నారన్నారు. నేరస్తులుగా మారిన వారిపై పోలీసు నిఘా ఉంటుందని, వారు ఏ ఉద్యోగంలో చేరినా విదేశాలకు వెళ్లాలనుకున్న పోలీసు వెరిఫికేషన్లో వారి నేర చరిత్ర బయటపడుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు కోల్పోతారన్నారు. డ్రగ్స్తో పాటు ఇతర సమాచారాన్ని కూడా తెలిపేందుకు రద్దీ ప్రదేశాలు, ఆర్టీసీ కాంప్లెక్స్లు, కళాశాలల్లో పోలీస్ డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేస్తున్నామని, అట్టి బాక్సుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని తెలపాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటాచలం మాట్లాడుతూ 18 నుంచి 25 సంవత్సరాల యువతకు ఆలోచన పరిజ్ఞానం చాలా తక్కువగా ఉంటుందని, కావున ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా విద్యను అభ్యసించి చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని తెలిపారు. ఈ వయసులో యువత ఎక్కువగా మంచి కన్నా చెడుకే ఆకర్షితులవుతారని, కావున మత్తు పదార్థాల వల్ల అనేక అనర్థాలు, దుష్ప్రభావాలు కలుగుతాయని, కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం నియంత్రణ, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వైద్య విద్యార్థులు రూపొందించిన గోడ పత్రికను జిల్లా ఎస్పీతో పాటు ఇతరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద, 2 టౌన్ సిఐ ఈశ్వర్రావు, ఎస్పీ సిఐ ఇమాన్యువల్ రాజు, రాజీవ్ గాంధీ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రకాష్, పద్మ, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరంతా మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్స్, 2B డాక్టర్స్ అనొచ్చు, ఓకే, ఫ్యూచర్ డాక్టర్స్ అనొచ్చు. సో మీకు ఈ సబ్స్టెన్స్ అబ్యూస్, ఈ డ్రగ్ అబ్యూస్ వల్ల మనకి పాజిటివ్స్ ఏముంటాయి, నెగిటివ్స్ ఏముంటాయి, ఇష్యూస్ ఏముంటాయి అనేది నేను టెక్నికల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ మీ దగ్గర నుంచి మేము తెలుసుకుంటాం ఎప్పుడైనా కూడా, ఎందుకంటే యు ఆర్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ ఫీల్డ్. కాబట్టి మనకి ఎమోషనల్గా కావచ్చు, బయలాజికల్గా కావచ్చు, ఫిజియోలాజికల్ చేంజెస్ కావచ్చు, ఏం ఇష్యూస్ ఉంటాయని మీకు బాగా తెలుసు. అది మన బ్రెయిన్ సిస్టమ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది,
చేస్తే ఏమవుతుందని మొత్తం తెలుసు. సో నేను దాని గురించి నేను మాట్లాడడానికి రాలేదు, ఎందుకంటే అది మీరే నాకు చెప్తారు, బికాస్ యువర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. బట్ మన వైపు నుంచి పోలీస్ సైన్స్ మనం చూస్తున్నది ఏంటంటే అదర్ సైడ్ చూస్తాం. అంటే ఒక పర్సన్ ఒక నెగటివ్ ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు, మేబీ సబ్స్టెన్స్ అబ్యూస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జరిగినప్పుడు వాళ్ళ లైఫ్ అన్నది ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం 1-2 డిపోలకు నూతనంగా 25 బస్సులు బుధవారం కూటమి ప్రభుత్వం అందించింది. ఈ బస్సులను ఎమ్మెల్యే శంకర్ ఆర్టీసీ డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకు త్వరలో 42 కొత్త బస్సులు రానున్నాయని, తొలుత 25 బస్సులు వచ్చాయన్నారు. ఇందులో ఇందిరా ఏసీ బస్సుతో పాటు ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులు ఉన్నాయన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుందన్నారు. దీనికోసం మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో కనీసం ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని, మరమ్మతులకు గురైన బస్సులతో సర్వీసు నడిపి ప్రయాణికులకు అవస్థలకు గురి చేశారన్నారు. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆర్టీసీని బలోపేతం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. నూతన బస్సులను కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు గత 5 నెలలుగా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దాంట్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ మార్చులు ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి దాదాపు 42 బస్సులు కొత్తవి రావడం జరిగింది. దాంట్లో 25 బస్సులు శ్రీకాకుళం 1-2 డిపోకి రావడం జరిగింది. దీంట్లో పల్లె వెలుగు కానీ, అలాగే ఎక్స్ప్రెస్ కానీ, సెమీ లగ్జరీ కానీ, సూపర్ లగ్జరీ, ఒక ఇందిరా కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా చేపట్టాలంటే వాళ్ళకి ముందు ఏదో మొక్కుబడిగా మనం పథకం ప్రారంభించే ముందు వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బస్సు కూడా కనీసం రిపేర్ కూడా చేసిన పాపాన పోలేదు. అన్ని బస్సులు కూడా మొత్తం ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను పెట్టేయడమే, ఏ బస్సు రిపేర్ వచ్చినా మూలను తోసేయడమే, అదే పరిస్థితి వచ్చింది. కానీ రిపేర్ చేయలేదు. కొత్త బస్సు ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలుగా ఈ డిపోకి ఒక్క కొత్త బస్సు వచ్చిన సందర్భం కూడా లేదు. ఇప్పుడు హయ్యర్ బస్సులతో పాటు ఆర్టీసీ తరపున కూడా బస్సులు కొనడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలందరికీ సౌకర్యార్థం మళ్ళీ ఆర్టీసీని బలోపేతం చేసి కొత్త బస్సులు ఇచ్చి ప్రజలకు అందరికి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. జలుమూరు మండలం కొండకామేశ్వరిపేట గ్రామంలో మత్స్యకారులకు ఫింగర్లింగ్ చేప పిల్లలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు 40% సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ, అలాగే 90% సబ్సిడీపై మత్స్యకార పనిముట్లు అందించడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపట్టింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి చేపల పెంపకం ద్వారా జీవనోపాధి లభిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మత్స్య సంపదలో మరింత అభివృద్ధి సాధిస్తుందని, వినియోగంలోనూ పురోగతి నెలకొంటుందని, ఇప్పటి వరకు మాంసం వినియోగంలోనే అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ద్వారా ఉత్పత్తితో పాటు వినియోగం పెరిగిందని, గత ప్రభుత్వాలైతే మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదని, కూటమి ప్రభుత్వం అన్ని కులాలను, కుల వృత్తులను ఆధారపడి బ్రతికే వాళ్లను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకుడు, జిల్లా నెయ్యల కుల సంఘ అధ్యక్షులు దువ్వారపు గురునాథ్, నెయ్యల కుల సంఘ నాయకులు సూర్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి మరియు మత్స్యశాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. చేపల ద్వారా వచ్చిన ఆదాయం, మరి దాని ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా మరి మన ఖర్చులు వెచ్చాలు పడి దాని ద్వారా వచ్చే ట్యాక్సెస్, లేదు రొయ్యల పెంపకం ద్వారా, లేకపోతే పశు పెంపకం ద్వారా, గొర్రెల పెంపకం ద్వారా, వ్యవసాయం ద్వారా
వచ్చిన ఆదాయం 1% ఆదాయం పెరిగితే 15,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. అంటే రాష్ట్ర ఆదాయం 1% పెరిగితే. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒకటే, సంపదను సృష్టించాలి, సంపద అభివృద్ధికి సంక్షేమానికి పంచిపెట్టాలి. కొత్తూరు మండలం మెట్టూరు రైతు సేవా కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎంజీఆర్ ప్రారంభించారు. కొత్తూరు మండలం మెట్టూరు గ్రామ పంచాయతీలో రైతు సేవా కేంద్రం నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని పరికరాలను మరియు తేమ కొలిచే యంత్రాన్ని, తూకం యంత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 18వ మహాపడి పూజలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పిలిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ పూడి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను, ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మందస జీడీ రైస్ మిల్ కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి డిమాండ్ చేశారు. మందస మండలం రైస్ మిల్ జీడి పరిశ్రమల కార్మికుల సమావేశం సారంగిపురం సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ జీడి రైస్ మిల్లులు యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వటం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయటం లేదని అన్నారు. కార్మికులకు చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయకుండా తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని అన్నారు. గత వేతన ఒప్పందం ముగిసి 6 నెలలు దాటినా నూతన వేతన ఒప్పందం చేయలేదని అన్నారు. జీడీ రైస్ మిల్లులు యాజమాన్యాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడి వెంటనే ఒప్పందం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్ కార్మికులు బస్తాలు మోసినప్పుడు నడుం జారినా, యంత్రాల వద్ద ప్రమాదాలకు గురైన యాజమాన్యాలు పట్టించుకోవటం లేదని, కార్మికులకు ఎటువంటి ఆసరా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు చట్ట ప్రకారం పిఎఫ్, ఈఎస్ఐ, వీడిఏ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు మందస మండల కన్వీనర్ కె కేశవరావు, డి లక్ష్మి, కె ధనలక్ష్మి, బి భారతి, బి బాలమ్మ, కె శాంతమ్మ, సిహెచ్ జానకమ్మ, కె బాలకృష్ణ, బి దుర్యోధన్ రావు, పి కూర్మారావు, కె కృష్ణారావు, బి వెంకటేశం, ఆర్ ఏకాశి, ఎన్ లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్లకు అత్యధిక శాతం జనాదరణ ఉందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జనసేన పార్టీ కార్యాలయంలో జీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుల్లో మోడీ, పవన్ కళ్యాణ్లు నిలుస్తారని కితాబిచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి ఆచరణలో అమలు చేస్తున్నామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మేలు చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవులు ప్రధానంలో పార్టీకి నమ్ముకున్న అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. అవినీతి రహిత పాలన అందించే సామర్థ్యం కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందని చంద్రమోహన్ అన్నారు. నామినేటెడ్ పదవుల పర్వం స్టార్ట్ అయిన తర్వాత అనేక మంది బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీస్కి కానీ ఇచ్చినటువంటి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా షుడా చైర్మన్గా శ్రీ కొరికాన్ రవికుమార్ గారు, సేవా తత్పరుడు, అటువంటి వ్యక్తికి షుడా చైర్మన్కి ఇచ్చారు. అనేక మంది కార్పొరేషన్ డైరెక్టర్లుగా, అనేక మందికి అలాగే తూర్పుకాపు కార్పొరేషన్కి పాలవాల శశాశ్విని గారు, అనేక మంది అలాగే తమ్మిశెట్టి శివశంకర్ గారు
ఏపీఎండిసి చైర్మన్కి ఇచ్చారు. అనేక మందిని కలుపుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. అందరూ కూడా ఎవరైతే జనసేన పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులు. శ్రీకాకుళం నగరంలో చిన్న చినుకు పడితే ప్రధాన కూడళ్లలో నీరు నిల్వ ఉండిపోయే పరిస్థితులు ఉండేవని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ప్రతిరోజు పౌరులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి శాశ్వత పరిష్కారంగా ప్రధాన ఇంజెక్షన్ల వద్ద ఉన్న మురుగు కాలువ ప్రవాహం సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలను ఎమ్మెల్యే గొండు శంకర్ యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఈ క్రమంలో నగరంలోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ప్రధాన కాలువ నుంచి మురుగునీరు ఆటంకం లేకుండా వెళ్లేందుకు చేపడుతున్న పనులను దగ్గరుండి ఆయన బుధవారం పర్యవేక్షించారు. శ్రీకాకుళం నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా సాఫీగా ప్రవహించే వ్యవస్థలను చక్కదిద్దే ప్రయత్నం నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రధాన ఇంజన్ల వద్ద కాలువలపై బరువైన పలకల స్థానంలో కవర్ స్లాబుల ఏర్పాటుకు సూచనలు చేశారు. దీనివల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలిగితే సులువుగా వాటిని తొలగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత పాలకులు ప్రజల వసతులు కల్పించే చిన్న ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఎక్కడికక్కడ సమస్యలు తిష్టవేశాయని ఎమ్మెల్యే అన్నారు. వాటన్నింటినీ పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు గుర్తించాలని గొండు శంకర్ కోరారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో 7 రోడ్ల జంక్షన్ నుంచి కాలేజీ రోడ్లోని అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని, కొత్త 3 న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని, దళితులు, ఆదివాసీలపై దాడులను అరికట్టాలని, దేశంలో గల మైనారిటీలకు రక్షణ కల్పించాలని, మహిళలపై అత్యాచారాలను అరికట్టాలని నినాదాలు చేస్తూ ర్యాలీ జరిగింది. ర్యాలీని ఉద్దేశించి వేదిక జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని చెరిపేయాలని కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను దేశంలో గల ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేదిక గౌరవ సలహాదారు నల్లి ధర్మారావు, కేఎన్పిఎస్ రాష్ట్ర బాధ్యులు మిస్కా కృష్ణయ్య, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర బాధ్యులు కేవి జగన్నాథరావు, ఎస్ఎన్పిఎస్ బాధ్యులు డి గణేష్, అరసం జిల్లా అధ్యక్షులు చింతాడ కృష్ణారావు, అంబేద్కర్ యోజన సంఘం బాధ్యులు రాంబాబు, మాల మహానాడు నాయకులు బోనెల అప్పారావు, సూర్యనారాయణ, దళిత పరిరక్షణ సంఘం భైరి ధనరాజు మొదలగువారు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.